రాజకీయాలు అంటే ఇది అని తెలుసుకున్నాక నియోజకవర్గంలో నేను పెద్ద ఎమ్మెల్యే మినిస్టర్ ఏదో అయిపోవాలి, కొంతమంది మన చుట్టూ ఉంటారు ఇది ఎడిక్షన్. ఈ కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒక పార్టీ పెడుతున్నారు అని తెలిసి, అంటే ఇక్కడ డబ్బులు అనేవి శాసించాయంటారా? నాకన్నా చదువు తక్కువ వాళ్ళు డూడు బసవన్నలాగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో అవుతున్నారు. మౌనం పాటించలేదు, వాళ్ళందరినీ తలుచుకొని తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది నరేంద్రని మోసం చేశారు, విజయశాంతిని మోసం చేశారు. మేము ఒక మల్లారెడ్డికి పల్లరాజేశ్వరరెడ్డికి యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవ్వడానికో ఇంకెవరు భూ కబ్జాలు చేయడం. అసలు బీఆర్ఎస్లో ఎలాంటి అవినీతి జరిగింది, అవినీతి పరులు ఎవరు అనేది మీకు ఈ ఫార్ములా రేస్లో ఇరుక్కున్నాడు, ఆమె లిక్కర్ గేట్లో ఇరుక్కుంది, ఈయన కట్టిన కాలం. ఓన్లీ హిందువులకి మాత్రమే పరిమితమైన పార్టీ అన్న ఒక హిందువులకు ఇచ్చిండా ఆయన, బుద్ధిస్టులకు ఇచ్చిండా, సిక్కులకు ఇచ్చిండా? మన దేశంలోకి వచ్చి టెర్రరిజం నీ మతం ఏంది అని కాలుస్తుంటే కాంగ్రెస్ మళ్ళా ఇయ్యాలన్నా. అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు వెంటాడి వేటాడి అలాంటిది హరీష్ రావు గారిని సైడ్ పెట్టారన్న ఒక వాదన కూడా వచ్చింది. అదే అయిపోయింది, చాప్టర్ క్లోజ్. కేసీఆర్ గారు రాజకీయ శకం ముగిసింది. కేటీఆర్ గారి విధానాలతో బీఆర్ఎస్ కుంగి కుషించిపోయింది. సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర కార్యదర్శి స్థాయి వరకు ప్రస్తుతం అంబేద్కర్ సమ్మాన్ అభియాన్ రాష్ట్ర కో కన్వీనర్ వరకు బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ రాజకీయ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారితో మాట మంతి మీ వాయిస్ మంకీస్ మీడియాలో.